తీసుకొచ్చినానంటే విలువైన బహుమతి. దీంట్లో ఏందో మీరు గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేసిన వాళ్ళకి ఒక చాక్లెట్ ఇస్తాను నేను. చేసాక గెస్ట్. విలువైన బహుమతి ఉంది దీంట్లో. మీరేమనుకుంటున్నారు? దీంట్లో ఏముంది అనుకుంటున్నారు? నువ్వు గెస్ట్ చేయమా. వినత, దీంట్లో ఏముంది అనుకుంటున్నావు? విలువైన బహుమతి బంగారమా? కళ్యాణక్క నువ్వు? ఇది చాలా విలువైన బహుమతి. ఈ బహుమతి దీంట్లో ఏముందో చెప్తే వాళ్ళకి ఈ బహుమతి వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఓకేనా? అందరికి అర్థమైందా? అక్కడేదో ఫ్రీగా బహుమతులు ఇస్తున్నారంట, చూద్దాం పదా. ఫ్రీ గిఫ్ట్ అయితే పదా, మమ్మల్ని కూడా వెళ్దాం. ఇది విలువైన బహుమతి ఇచ్చినోడా. ఇట్రా, దీంట్లో ఏందో చెప్తే ఆ బహుమతి నీకు ఇస్తా. ఇది పెద్ద డబ్బాగా ఉంది, దీంట్లో స్వీట్స్ చాక్లెట్స్ ఉంటాయేమో. కాదు కాదు, బొమ్మలు ఉంటాయేమో, వాటితో మనం ఆడుకోవచ్చు. కాదు, స్వీట్స్ చాక్లెట్స్ ఉంటాయి. కాదు కాదు, బొమ్మలే ఉంటాయి. కాదు, నేను చెప్పిందే ఉంటాయి. కాదు కాదు, నేను చెప్పిందే ఉంటాయి. అక్కడ ఎందుకో పిల్లలు అరుచుకుంటున్నారు, చూద్దాం పదా. ఏంటిది? దీంట్లో ఉన్నది ఎవరైతే కరెక్ట్గా గెస్ చేసి చెప్తారో అది వాళ్ళకే అంట. చెప్తే ఇది మాకే ఇస్తారా? అవును, విలువైనది అంటున్నారు కదా. కాస్ట్లీ ఫోన్స్, వీడియో గేమ్స్ ఉంటాయేమో. కాస్ట్లీ ఫోన్స్, వీడియో గేమ్స్ లాంటివి కాదు. ఇప్పుడు జనరేషన్ మారింది కాదు, ఇప్పుడు రోబోట్సే ఉండొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ఫోన్సే కదా ఉంటాయి. అక్కడ చూసుకుని ఎంతమంది అయితే ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, ఇందులో ఫోన్సే ఉంటాయి. మనకి కష్టం లేకుండా ఇప్పుడు రోబోట్స్ వచ్చాయి కదా, ఆటోమేటిక్గా అయ్యే వర్క్ చేస్తాయి. కాదు, ఇందులో ఫోన్సే ఉంటాయి. కాదు, ఇందులో రోబోట్సే ఉంటాయి. అక్కడ చాలా మంది గొడవలు ఆడుతున్నారు, మనం కూడా వెళ్ళి చూద్దాం పదా. ఫోన్సే ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? విలువైన బహుమతి అంటే ఎవరైతే కరెక్ట్గా గెస్ చేసి చెప్తారో ఈ బహుమతి వాళ్ళకి. విలువైంది అంటున్నారంటే ఈ డబ్బా నిండా డబ్బులే ఉండుంటాయి. డబ్బులే విలువైంది. ఇప్పుడు ఎవరికి కావాల్సిందన్నా డబ్బులే, కాబట్టి ఈ డబ్బాలో డబ్బులే ఉండుంటాయి. డబ్బులే విలువైంది కాదు, బంగారం కూడా విలువైంది. ఇందులో బంగారమే ఉంటుంది. అవి ఎంతమంది బంగారం కాదు, డబ్బులే ఉండుంటాయి. మీ ఎవరికి డబ్బులు అవసరం లేదా? అందుకే అందరికీ డబ్బులే కావాలి, కాబట్టి ఈ డబ్బా నిండా డబ్బులే ఉండుంటాయి. కాదు, ఫోన్సే ఉంటాయి. కాదు, చాక్లెట్స్. కాదు, బొమ్మలే ఉంటాయి. కాదు, రోబోట్సే ఉంటాయి. కాదు, బంగారమే. కాదు, డబ్బులే ఉంటాయి. ఏమిటిది? ఇది విలువైన బహుమతి అంట. ఎవరైతే కరెక్ట్గా చెప్తారో అది వాళ్ళకే ఇస్తారంట. ఏమిటి విలువైన బహుమతే? ఇవాళ క్రిస్మస్ కదా, మా చర్చిలో మా సండే స్కూల్ టీచరు మాకు క్రిస్మస్ గురించి చెబుతూ క్రిస్మస్ అంటే దేవుడే విలువైన బహుమతిగా వచ్చాడు అని చెప్పింది. అయితే ఈ డబ్బాలో దేవుడు ఉన్నాడంటావా? అన్నిటికన్నా విలువైన బహుమతి దేవుడే కాబట్టి దేవుడే ఉండొచ్చు. పిల్లలారా, దీంట్లో వీడియో గేమ్స్ కానీ, బంగారం కానీ, డబ్బు కానీ, బొమ్మలు కానీ, చాక్లెట్స్ కానీ దీంట్లో ఏమి ఉండవు నాన్న. దీంట్లో దేవుని రక్షణ ఉంది. మనకి దేవుడు జన్మించిందే ఒక రక్షణ ఇవ్వడానికి. సో దీంట్లో ఏముంది? నేడు మన కోసం రక్షకుడు జన్మించాడు. రక్షణ. ఏముంది? రక్షణ. నేడు రక్షకుడు నీ కొరకై పుట్టి ఉన్నాడు. హ్యాపీ క్రిస్మస్.